హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. కర్రీలోకి ఏమేమి కావాలో అవి కట్ చేసి పెట్టుకున్నాను. గ్యాస్ వెలిగించి కంజు పెట్టుకున్నాను. అందులో కదిగినంత నూనె పోసి వేడేంత వరకు నాగాలి. అందులోకి జీలకర్ర, ఆవాలు వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత 4 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి. అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి కొంచెం కలర్కు వచ్చాక ఆగాలండి, ఒక 2 నిమిషాలు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నట్టయితే బాగున్నారని కోరుకుంటున్నాను. ఉల్లిపాయలు అవి నూనెలో వేగితేనే చాలా కొంచెం టేస్టీగా ఉంటుందండి. వాయిస్లో కొంచెం తేడా వస్తే ఏమనుకోకండి, కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాము. అల్లం పేస్ట్ వేయాలి. కాసేపు తర్వాత పసుపు, చిటికెడు పసుపు, స్పూన్, బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న చామదుంపలు, ఆలు కట్ చేసి పెట్టుకున్నాము ముందే. అవి వేసుకోవాలి. అవి అందులో బాగా కలుపుకోవాలి. మిక్సింగ్గా అంతా కలిపించేటట్టు. ఒక చేత్తో సెల్ పట్టుకొని ఒక చేత్తో వంట చేస్తున్నానండి, అందుకే కొంచెం అటు ఇటు అవుతుంది, ఏమనుకోకండి. అలా 2 నిమిషాలు ఆగాలి. ఆగిన తర్వాత కొంచెం కారం అండి, తగినంత. మేమైతే కొంచెం కారం తింటాం, మీకు కొంచెం తక్కువ వేసుకోండి. బాగా కలుపుకోవాలి. ఆ వక్కలకు అంటాలి కదా, అందుకోసం బాగా కలుపుకోండి.
కలుపుకున్నాక మనం చింతపులుసు చింతపండు పులుసు పిసికి పక్కకు పెట్టుకున్నాము. ఇప్పుడు అందులో వేయాలి, అందులో పోసుకోవాలి. మా వైపు ఇలాగే మాట్లాడతారండి, మాకు కొంచెం ఏమనుకోకండి. పోసుకొని కలుపుకోవాలి. చింతపులుసు ఉంది కదా అండి, చింతపులుసు వేసినాక టమాటాలు అవసరం లేదు, టమాటా వేయని అవసరం లేదు. ఇది పులుపు ఉంటుంది కాబట్టి అవసరం లేదు. అందులోకి తగినంత ఉప్పు. చామగడ్డలు అంటే మా అమ్మ వాళ్ళ వైపు చామగడ్డలు అంటే తెలుసు, కానీ అవి వండుకోవడం ఎలాగో తెలియదండి, వండుకోరు అటువైపు. అంతేనండి, కాసేపు మూత పెట్టేసి ఉంచేస్తే రెడీ చామదుంపల కర్రీ. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకోండి, గరం మసాలా వేయండి. గరం మసాలా మేము తినమండి ఎక్కువ, అందుకే వేయట్లేదు. అంతే.